ఓం శాంతి. ఈరోజు మురళి 2/11/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. మురళి యొక్క రివైజ్ డేట్ 31/10/2007లో బాబా నడిపించిన మురళి. బాబా మురళీలు 2007 నడుస్తున్నాయి కదా. సో బాబా విశేషంగా 2007 సంవత్సరంలో నడిపించారు. 31/10/2007. మురళి యొక్క హెడ్లైన్ శ్రేష్ఠ స్వమానము యొక్క నశాలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా కండి. మన స్వమానంలో మనం ఉన్నామంటే అసంభవం సంభవం అయిపోతుంది. తద్వారా నిశ్చింత చక్రవర్తులుగా కాగలుగుతారు అని బాబా చెప్తున్నారు. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన యొక్క శ్రేష్ఠ స్వమానధారి విశేష పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క స్వమానం ఎంత గొప్పది. అటువంటి స్వమానం విశ్వంలో ఏ ఆత్మకు ఉండదు. మీరందరూ విశ్వాత్మలందరికీ పూర్వీకులు మరియు పూజ్యులు కూడా. వృక్షం యొక్క వేర్ల భాగంలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు. విశ్వమంతటికీ పూర్వీకులు మీరు. మొదటి రచన కూడా మీరే. బాబ్దాదా ప్రతి బిడ్డ యొక్క విశేషతని చూసి సంతోషిస్తున్నారు. చిన్న పిల్లలైనా, వృద్ధ మాతలైనా, కుటుంబంలో ఉండేవారైనా ప్రతి ఒక్కరి విశేషతలు వేరువేరు. ఈ రోజుల్లో ఎంత పెద్ద వైజ్ఞానికులైనా, ప్రాపంచిక లెక్కలో విశేషమైన వారైనా, ప్రకృతి జీతైనా, చంద్రుని వరకు చేరుకున్నా కానీ ఇంత చిన్న జ్యోతిస్వరూపమైన ఆత్మను తెలుసుకోలేకపోయారు. చూసారా మన యొక్క గొప్పతనం ఏమి? ప్రపంచంలో వాళ్ళు ఏం తెలుసుకోలేదు అని బాబా ఎంత క్లారిటీగా చెప్తున్నారు. భలే వైజ్ఞానికులై ఉండొచ్చు, వాళ్ళు ప్రపంచం లెక్కలో విశేషమైన వాళ్ళు అయి ఉండొచ్చు, ప్రకృతి జీతులుగా అయి ఉండొచ్చు, వర్షాన్ని కృత్రిమ వర్షాన్ని కురిపించవచ్చు, చంద్రుని వరకు పోవచ్చు, కానీ చిన్న ఆత్మ గురించి తెలుసుకోలేదు. కానీ ఇక్కడ చిన్న పిల్లవాడిని కూడా నేను ఆత్మను, జ్యోతిర్బిందువును అని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. నేను ఆత్మను నీ నిశ్చయంతో చెప్తారు. మాతలు నిశ్చయంతో మేము పరమాత్ముని పొందాము అని చెప్తారు. పొందారు కదా. ఎంత పెద్ద మహాత్ములైనా కానీ వారేమంటారు? పరమాత్ముని పొందడం చాలా కష్టం అంటారు. కుటుంబంలో వాళ్ళు శపథం చేశారు, మేము కుటుంబంలో ఉంటూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటున్నాము, ఎందుకంటే మా మధ్యలో బాబా ఉన్నారు అని బాబా పిల్లలు ప్రతిజ్ఞ చేశారు. అందువల్లనే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండి కూడా సహజంగా పవిత్రంగా ఉండగలుగుతాం. ఎందుకంటే పవిత్రత అనేది స్వధర్మం. పరధర్మం కష్టంగా ఉంటుంది, స్వధర్మం సహజంగా అనిపిస్తుంది. కానీ ప్రజలేమంటారు? అగ్గి మరియు దూది రెండు కలిసి ఉండలేవు అంటారు, చాలా కష్టం అంటారు. కానీ మీరేమంటారు? చాలా సహజం అంటారు. మొట్టమొదట్లో మీ అందరి పాట ఒకటి ఉండేది. ఎంత పెద్ద సేట్ అయినా, స్వామి అయినా కానీ భగవంతుని తెలుసుకోలేదు, చిన్న బిందువైన ఆత్మను కూడా తెలుసుకోలేదు. కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు మరియు పొందారు. అసంభవం సంభవం అవుతోంది. ఈ నిశ్చయం మరియు నషాతో చెప్తున్నారు. బాబ్దాదా కూడా ప్రతి బిడ్డను విజయరత్నంగా చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం లభిస్తుంది. అందువల్లనే ప్రపంచం వారికి అసంభవమైన విషయాలు కూడా మీకు సహజము మరియు సంభవమయ్యాయి. మేము స్వయం పరమాత్మకి పిల్లలం అనే నష ఉంటోందా? ఈ నష కారణంగా, నిశ్చయం కారణంగా, పరమాత్మకు పిల్లలుగా అయిన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా అవ్వడం అంటే సహజంగా రక్షింపబడడం. పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుంచి రక్షింపబడ్డారు. పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుంచి రక్షింపబడ్డారు. బాబా యొక్క రక్షణ ఉండేదాని కారణంగా అన్ని విషయాల నుంచి మనము రక్షించబడ్డాం. నిశ్చయం ఉన్న కారణంగా, నష ఉన్న కారణంగా.
మీ యొక్క ఇంత శ్రేష్ట స్వమానం గురించి మీకు తెలుసా? మీకెందుకు సహజం? ఎందుకంటే మీరు శాంతి శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలో వినియోగిస్తున్నారు. శాంతిగా కూర్చున్నప్పుడు శాంతి గుణము అయింది, మరియు శాంతి శక్తి కూడా అయింది. శాంతి శక్తిగా మారినప్పుడు దాని ద్వారా రియలైజేషన్ అనేది కలుగుతుంది, తద్వారా పరివర్తన కూడా సహజంగా అవుతుంది. అందుకయ్యే బాబా అంటారు, ఏకాంతంగా కూర్చోండి, మీకు మీరే మాట్లాడుకోండి అని. ఎందుకు చెప్తారంటే, సైలెన్స్గా కూర్చున్నప్పుడు ఆత్మ పరిశోధన జరుగుతుంది. ఎప్పుడు ఆత్మ పరిశోధన జరుగుతుందో పరివర్తన సహజమవుతుంది. అశుభాన్ని శుభంలోకి పరివర్తన చేసుకుంటున్నారు. మాయ ఎంతగా సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా, శాంతి శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంలో చేసుకుంటారు. నిన్నటి రోజున కూడా బాబా అనేక మురళీల్లో కారణాన్ని నివారణ రూపంలో, సమస్యను సమాధాన రూపంలో మార్చుకోండి, కారణాన్ని నివారణ రూపంలోకి మార్చుకుంటారు. ఇంత శక్తి ఉంది కదా. కోర్సు కూడా చెప్తారు కదా, అశుభాన్ని శుభంలోకి మార్చుకునే విధి నేర్పిస్తున్నారు బాబా. ఒక్కొక్కసారి ఎగ్జాంపుల్ కూడా చెప్తారు కదా. చూడండి, పాత ప్లాస్టిక్ బిందెలు, అంటే ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కునే వాళ్ళు మీ దగ్గర ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కొని అన్నీ ఫ్యాక్టరీకి వేసేస్తారు. మళ్ళీ అవి కొత్త రూపంలో వచ్చేస్తాయి. అవే 60 రూపాయల సామాన్ల రూపంలో మన ముందుకు వస్తాయి. అంటే పాతదాన్నంతా కొత్తదిగా మార్చేటువంటి శక్తి మనము తయారు చేసిన మిషన్కు ఉన్నప్పుడు మీరు అశుభాన్ని శుభంలోకి ఎందుకు పరివర్తన చేసుకోలేరు అని బాబా మనల్ని అడుగుతున్నారు. బాబా అదే చెప్తున్నారు, అశుభాన్ని శుభంగా పరివర్తన చేసుకోండి. ఈ పరివర్తన శక్తి బాబా ద్వారా వారసత్వ రూపంలో లభించింది. ఒక శక్తియే కాదు, సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి. అందువల్లనే బాబ్దాదా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు మురళి వింటున్నారు కదా, ప్రతిరోజు బాబా ఇదే చెప్తారు, బాబాని జ్ఞాపకం చెయ్యండి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. బాబా స్మృతి కూడా ఎందుకు సహజంగా వస్తుంది? ఎప్పుడైతే వారసత్వం యొక్క ప్రాప్తి జ్ఞాపకం ఉంటుందో అప్పుడు ప్రాప్తి కారణంగా బాబా స్మృతి కూడా సహజంగా వస్తుంది. ఎక్కడ ప్రాప్తి ఉందో అక్కడ గుర్తు కూడా ఉంటుంది. ఇప్పుడు పరిచయం ద్వారా సంబంధం, సంబంధం ద్వారా ప్రాప్తి. ఏ వ్యక్తి అయినా మొదట పరిచయం అవుతారు, తర్వాత సంబంధం ఏర్పడుతుంది, తర్వాత ప్రాప్తి లభిస్తుంది. అప్పుడు వాళ్ళని మర్చిపోం మనం. అదేవిధంగా బాబాని కూడా, బాబా ఎవరని తెలుసుకున్నాము పరిచయం ద్వారా, బాబాతో సర్వసంబంధాల అనుభవాన్ని పొందినాము, తద్వారా ప్రాప్తిని, సర్వసంబంధాల ప్రాప్తిని, సర్వగుణాలను, సర్వశక్తులను బాబా ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాము. అందుకయ్యే బాబా అంటున్నారు, బాబా ద్వారా ప్రాప్తిని కూడా పొందాము, అప్పుడు తప్పకుండా స్మృతి సహజంగా అవుతుంది. ప్రాప్తి గుర్తుంటే స్మృతి సహజం అనిపిస్తుంది. పొందాల్సిందంతా పొందాము అని ప్రతి బిడ్డకు ఆత్మిక సంతోషం ఉంటుంది. మరియు మనస్సులో ఇదే పాట పాడుకుంటున్నారు. అందరి మనస్సుల్లో ఈ పాట స్వతహాగా మ్రోగుతుంది కదా. నష ఉంది కదా. ఎంతగా ఈ నషాలో ఉంటారో నషాకి గుర్తు నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ సంకల్పంలో అయినా, మాటలో అయినా, లేదా సంబంధ సంపర్కంలో అయినా చింత ఉంటే నష లేనట్లే. చింత ఉండకూడదు, ఏది చింత రూపంలోకి మారకూడదు. బాబ్దాదా నిశ్చింత చక్రవర్తిగా చేశారు. నిశ్చింత చక్రవర్తులేనా? చెప్పండి. నిశ్చింత చక్రవర్తులు ఎవరో చేతులెత్తండి. నిశ్చింతగా ఉన్నారా? అప్పుడప్పుడు చింత వస్తుందా? చింత ఏమి రాదు, ఆలోచన వస్తుంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అచ్చా, తండ్రి నిశ్చింతగా ఉన్నప్పుడు ఇక పిల్లలకు చింత ఏముంది? మీ చింతలన్నీ లేదా మీ బరువులు ఏమున్నా బాబ్దాదాకి ఇచ్చేయండి అని బాబా అయితే చెప్పారు కదా. పోయిన మురళిలో కూడా బాబా చెప్పారు కదా, పోయిన సండే. మీ బరువులన్నీ, మీ చింతలన్నీ నాకు ఇచ్చేసేయండి, నేను తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం 3 బిందువులను పెట్టండి, జమా ఖాతాని మీరు పెంచుకోండి, తర్వాత ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి బాబా చెప్పారు కదా. సో ఇప్పుడు కూడా బాబా అంటున్నారు, ఏ బరువులున్నా బాబ్దాదాకి ఇచ్చేయండి. బాబా సాగరుడు కదా, కనుక మీ భారాలన్నీ ఇముడ్చుకుంటారు. ఆయనకి బరువు ఉండదు కదా.
ఇప్పుడు ఏదేదో ఎన్నో నదుల చెత్తంతా సముద్రం లేకపోతుంది, సముద్రం ఒక్క అలతో అంతా సమాప్తమైపోతుంది. సాగరంలో ఏది ఎఫెక్ట్ పడదు. బాబా సాగరుడు కదా, కనుక మీ భారాలన్నీ ఇముడ్చుకుంటారు. అప్పుడప్పుడు బాబ్దాదా పిల్లల యొక్క ఒక పాట విని నవ్వుకుంటూ ఉంటారు. ఆ పాట ఏమిటో తెలుసా? ఏం చెయ్యము, ఎలా చెయ్యము, అప్పుడప్పుడు ఈ పాట పాడుతూ ఉంటారు. బాబ్దాదా అయితే వింటూ ఉంటారు. కానీ బాబ్దాదా పిల్లలందరికీ చెప్తున్నారు, ఓ నా మధురమైన పిల్లలారా, గారాభమైన పిల్లలారా, సాక్షి స్థితి అనే సీటు పైన సెట్ అవ్వండి. మరియు సీటు పైన సెట్ అయ్యి ఆటని చూడండి. అప్పుడు చూడండి, ఓహో చాలా ఆనందం కలుగుతుంది. సాక్షి స్థితిలో ఉంటే ఆనందం వస్తుంది కదా, ఏ ఎఫెక్టు పడదు. త్రికాలదర్శి స్థితిలో అవ్వండి. సీటు దిగి కిందికి వచ్చేస్తున్నారు, అందుకే అప్సెట్ అవుతున్నారు. మనం బాబా చెప్పిన సీట్లో యాడుంటాం? ఎంతసేపు ఉంటాం? ఉండం కదా. చెప్పినంతసేపు ఉంటాం, విన్నంతసేపు ఉంటాం. తర్వాత బాబా చెప్పిన సీట్లో యోగంలో కూర్చుంటే ఉంటాం. మళ్ళీ కర్మ లేకపోయేటప్పటికి దిగిపోతాం, మళ్ళీ వేరే సీట్లో లేకపోతాం. దానికే బాబా అంటున్నారు అప్సెట్ అయిపోతాం. సెట్ అయి ఉంటే అప్సెట్ అవ్వరు. బాబా పిల్లల్ని ఎందుకు అలజడి చేస్తున్నాయి, ఏ విషయాలు అలజడి చేస్తున్నాయి అనేది చూస్తున్నారు. 3 విషయాలు పిల్లల్ని అలజడి చేస్తున్నాయి. ఏ 3 విషయాలు? చంచలమైన మనస్సు, భ్రమించే బుద్ధి మరియు పాత సంస్కారాలు. ఈ 3 పిల్లల్ని అలజడి చేస్తున్నాయి. మనస్సు, బుద్ధి, సంస్కారాలు, జ్ఞానేంద్రియాలు పిల్లల్ని అలజడి చేస్తున్నాయని బాబా చెప్తున్నారు. కరెక్టే కదా. ఆ మనస్సు బాగోలేదు, మనస్సు ఏదేదో అవుతా ఉంది, ఇవన్నీ మనస్సు అనేకమైన విషయాల్లోకి వెళ్తుంది. చంచల మనస్సు, భ్రమించే బుద్ధి, పాత సంస్కారాలు, 3 ఒకటికొకటి లింక్. బాబ్దాదాకి పిల్లల యొక్క ఒక విషయం విని నవ్వొస్తుంది. ఆ విషయం ఏమిటో తెలుసా? బాబా ఏం చేసేది, నా పాత సంస్కారము అంటున్నారు. అప్పుడు బాబ్దాదా నవ్వుకుంటున్నారు. నా సంస్కారము అని మీరు అంటున్నారు అంటే నాదిగా చేసుకున్నారు కదా దాన్ని. మరైతే నాది అనే దానిపైన అధికారం ఉంటుంది కనుక పాత సంస్కారాలని నాది అనుకుంటే నావి అనేవి తమ స్థానాన్ని తీసుకుంటాయి, వదలవు. నా సంస్కారం అని బ్రాహ్మణాత్మ అనొచ్చా? నాది నాది అన్నారు కనుకనే అవి తమ స్థానాన్ని తీసుకున్నాయి. బ్రాహ్మణులైన మీరు నాది అనకూడదు. ఇవి వెనుకటి జీవితం యొక్క సంస్కారాలు, శూద్ర జీవితం యొక్క సంస్కారాలు. బ్రాహ్మణ జీవితానివి కాదు. నాది నాది అన్నారు కనుక అవి కూడా నా అధికారం అంటూ కూర్చొని ఉండిపోయినాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ సంస్కారాలు మీకు తెలుసు కదా. మీరు వేటినైతే పాత సంస్కారాలు అంటున్నారో అవి పాతవి కాదు, అనాది ఆది సంస్కారాలే. శ్రేష్ఠాత్మలైన మీ యొక్క పాత సంస్కారాలు, శ్రేష్ఠాత్మలైన మీ యొక్క పాత సంస్కారాలు అనాది ఆది సంస్కారాలు. మనం పాతవని ఏమిటంటున్నామో అవి మధ్య సంస్కారాలు, మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయని మామూలుగా కూడా గాయనం ఉంది. ఇవి ద్వాపర యుగం యొక్క మధ్య సంస్కారాలు. బాబా యొక్క సహాయంతో మధ్య సంస్కారాలని సమాప్తం చేసుకోవాలి. కష్టమేమీ లేదు. కానీ ఏమవుతుందంటే కంబైన్డ్ అంటే సమయానికి సహయోగిగా అవ్వడం అని అర్థం. ఇలా కంబైన్డ్గా ఉంటున్నారు కానీ కంబైన్డ్ని తెలుసుకొని సమయానికి సహయోగం తీసుకోవటం లేని దాని కారణంగా మధ్య సంస్కారాలు మహాన్గా అయిపోతున్నాయి. ఇక్కడ బాబా లాజిక్ ఏం చెప్పినారు? బాబా మనము ఇద్దరం కంబైన్డ్ స్వరూపం. సో బాబా కార్యంలో మనం కంబైన్డ్గా ఉండి బాబా చేయిస్తున్నారు నేను చేస్తున్నాను అనే స్మృతి శక్తితో మనము చేస్తూ పోతాం. అయితే మనమేమో బాబాని కంబైన్డ్గా పెట్టుకుంటున్నాం కానీ అప్పుడప్పుడు బాబా సహాయాన్ని తీసుకోలేకపోతున్నాం. బాబా మన జతగారు అనేది తెలుసుకొని ఆయన అవసరమైన సమయంలో సహయోగానికి ఉపయోగపడేట్లుగా బాబా చెప్పారు కదా,
మేరా బాబా మేరా సాతి ఆజావో అని సత్యమైన హృదయంతో బాబాని పిలిస్తే నేను రావడానికి బంధింపబడి ఉన్నాను అని బాబా అనేక మురళిల్లో డైరెక్ట్గా చెప్పారు. సో ఈ విధంగా మనం బాబాని ప్రతి కార్యంలోనూ పిలిచినప్పుడు మనం నిశ్చింతగా ఉంటాము. బాబా కార్యం బాబా నిర్విఘ్నంగా చేసుకుంటూ ఉంటారు. అందుకయ్యే బాబా అంటున్నారు, నన్ను ఉపయోగించుకోవడం లేదు. అందుకే మధ్య సంస్కారాలు మహాన్గా అయిపోతున్నాయి, ప్రబలమైపోతున్నాయి. బాబ్దాదాకి తెలుసు పిల్లలందరూ బాబా యొక్క ప్రేమకు పాత్రులు, అధికారులు. ప్రేమ ఉన్న కారణంగానే అందరూ బాబా దగ్గరికి వచ్చారు. విదేశం నుండి వచ్చిన, దేశం నుండి వచ్చిన అందరూ పరమాత్మ ప్రేమ యొక్క ఆకర్షణతో మీ ఇంటికి చేరుకున్నారు. ఇది బాబ్దాదాకి తెలుసు. ప్రేమలో అందరూ పాస్ అయిపోయారు. ప్రేమ అనే విమానంలో విదేశం నుండి ఇక్కడికి చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ యొక్క బంధనంలో బంధించబడే ఇక్కడికి చేరుకున్నారు కదా. పరమాత్మ యొక్క ప్రేమ మనస్సుకి విశ్రాంతినిస్తుంది. అచ్చా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి, చేతులు ఊపండి. మంచిది, స్వాగతం. బాబ్దాదా హోంవర్క్ ఇచ్చారు కదా, హోంవర్క్ జ్ఞాపకం ఉందా? బాబా పైన మురళీలోనూ చెప్పినారు. 6 నెలల కోసం కూడా హోంవర్క్ ఇచ్చారు కదా సీజన్లో. బాబ్దాదా దగ్గరికి చాలా చోట్ల నుండి ఫలితం వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరి ఫలితము రాలేదు, కొంతమందిది కొంత శాతంలోనే వచ్చింది. కానీ ఇప్పుడేం చెయ్యాలి అంటే అందరి ఫలితము రాలేదు. బాబ్దాదా ఏమని కోరుకుంటున్నారు? బాబ్దాదా అందరితో ఇదే కోరుకుంటున్నారు, మీరందరూ పూజనీయ ఆత్మలు. పూజనీయ ఆత్మల యొక్క విశేష లక్షణం, పూజనీయులంటే ఏమి? దాతాస్వరూపులుగా ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు కదా. పూజ్యులు అంటే పెద్దవాళ్ళు, పూర్వజులు. పూర్వజులు అని ఎవరినంటారు? దాతలుగా ఈ అందరికీ ఇచ్చేవారు. ఆశీర్వాదాలు ఇవ్వడమే పూజనీయ ఆత్మల యొక్క లక్షణం. మీ అందరికీ తెలుసు, పూజనీయ ఆత్మలైన మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆశీర్వాదాలు అంటే ఇవ్వడం అంటే ఆశీర్వాదాలు తీసుకోవడమే. ఇచ్చినామంటే తీసుకున్నట్లే న్యాచురల్గా వస్తాయి. ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో, ఎవరికి ఇస్తారో వారి మనస్సు నుంచి మాటి మాటికి ఆశీర్వాదాలు ఇచ్చేవారికి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. పూజ్యాత్మలైన మీ నిజ సంస్కారము ఆశీర్వాదాలు ఇవ్వడము. ఆశీర్వాదాలు ఇవ్వడమే అనాది సంస్కారం. పూజ్యాత్మలైన మీ నిజ సంస్కారం ఏమి అంటే ఆశీర్వాదాలు ఇవ్వడం. ఆశీర్వాదాలు ఇవ్వడమే మీ అనాది సంస్కారం. దేవాత్మల రూపంలోనూ ఇచ్చే దాతలుగా ఉంటిమి, ద్వాపర యుగంలో పూజనీయులుగా కూడా ఇచ్చేవారిగా ఉంటిమి. ఇప్పుడు కూడా మనలో దాతా సంస్కారం ఉంది. ఎవరొచ్చినా, ఎలాంటి సమయంలో వచ్చినా వాళ్ళకి ఇవ్వాలనేటువంటి దయా క్షమా భావన మనలో, శుభభావన, శుభకామనలు ఉండేదాని కారణంగా ఆశీర్వాదాల రూపంలో మంచిది కావాలనే శ్రేష్ఠ సంకల్పం అనేది మనం చేస్తూ ఉంటాం. అందుకయ్యే బాబా అంటున్నారు, పూజ్యాత్మలైన మీ నిజ సంస్కారం ఏమిటి అంటే ఆశీర్వాదాలు ఇవ్వడం. ఇది మీ అనాది సంస్కారం. మీ జడ చిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్యాత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం అనేది స్వతహాగా సంస్కారంగా ఉండాలి. అది గుర్తు చేసుకొని సంస్కారంగా, నాకు పరిచయం ఉండే వాళ్ళైతే ఆశీర్వాదం ఇచ్చేది, నాకు ఇబ్బంది ఇచ్చిన వాళ్లకు ఇవ్వకుండా ఉండేది, అట్లా కాదు కదా. ఆశీర్వాదం ఇవ్వడం అంటే ఇప్పుడు దేవుని దగ్గరికి దొంగ పోయినా కూడా ఆశీర్వాదమే ఇస్తారు కదా. దొంగతనం, నగలు దొంగతనం చేసినా వాళ్ళు శాపమేవి ఇవ్వరు కదా. కానీ వాళ్ళకి ఏదైనా ఒకటి హాని జరిగింది అంటే వీళ్ళు ఇట్లా పని చేస్తున్నారు, అందుకే దేవుని శాపం తగిలింది అని అనుకుంటామంతే మనం. కానీ ఆయనేమి ఇవ్వరు. ఎట్లా వ్యక్తులకైనా కూడా, అపకారి పైన కూడా ఉపకారం చేసేవారే దేవతాత్మలు. వాళ్ళే దయాగుణాన్ని కలిగి ఉండేవాళ్ళు. అందుకయ్యే బాబా అంటున్నారు ఆశీర్వాదాలు అనేది ఇవ్వాలి. ఆశీర్వాదాలు ఎప్పుడు ఇవ్వగలుగుతాము? వాళ్ళలోని మంచి గుణాలు చూసినప్పుడే ఇవ్వగలుగుతాం. సో మీ జడ చిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు మరి చైతన్య పూజనీయ ఆత్మలైన మీకు ఆశీర్వాదం ఇవ్వడం అనేది స్వతహాగా సంస్కారంగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ విషయం. స్వతహాగా సంస్కారంగా ఉండడం కష్టం.
చాలా కాలం ఏదైతే అలవాటుగా చేసుకుంటామో అదే స్వతహ సంస్కారంగా అయిపోతుంది. దీనిని నా సంస్కారం అనండి. ఆశీర్వాదాలు ఇచ్చేది నా సంస్కారం. ఏం చేద్దాం, ఎవరు ఏమన్నా చేసుకోండిలే, మన సంస్కారం మనది అని ఆశీర్వాదాలను ఇవ్వండి. ద్వాపర యుగం యొక్క మధ్య సంస్కారాలు స్వతహ సంస్కారాలుగా అయిపోయాయి. వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే ఈ సంస్కారం స్వతహ సంస్కారంగా కావాలి. ఎప్పుడైనా ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆత్మ ఎంత సంతోషపడుతుంది, ఆ సంతోషం యొక్క వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది. ఎవరైతే ఈ హోంవర్క్ చేశారో వారు వచ్చినా రాకపోయినా కానీ అందరూ బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. కొంతమంది మధుబనానికి వచ్చింటారు, కొంతమంది చేసింటారు కానీ రాలేకపోయి ఉండొచ్చు. అందరూ నా ఎదురుగా ఉన్నారంటున్నారు బాబా. వాళ్ళందరికీ కూడా బాబ్దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరందరూ చేశారు మరియు దీన్ని మీ స్వతహ సంస్కారంగా చేసుకుంటూ ఇక ముందుకు కూడా చేస్తూ వెళ్ళండి. మరియు ఎవరైతే ఎంతో కొంత చేశారో వారు లేదా చెయ్యని వారు అందరూ స్వయాన్ని సదా నేను పూజ్యాత్మను, నేను బాబా యొక్క శ్రీమతం పైన నడిచే విశేష ఆత్మను అనే స్మృతిని మాటి మాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి. చెయ్యకపోయినా బాబా చెప్పినప్పుడు చేస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. చెయ్యకపోయినా కూడా బాబా క్షమాసాగరుడు, దయాసాగరుడు కదా. ఓకే, అయిపోయిన విషయాల్ని ఏం చేస్తే వస్తాయి, ఏం చేసినా రావు కదా. అందుకై బాబా ఏమంటున్నారు, కేవలం స్మృతి చేయండి, నేను పూజ్య ఆత్మను, నేను బాబా అంటున్నారు సుఖదాయి ఆత్మను, స్వతః సంస్కారంగా చేసుకోండి, నేను బాబా యొక్క శ్రీమతం పైన నడిచే విశేషాత్మను. ఈ స్మృతిని మాటి మాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు అని అడిగితే, మీరు ఎలా తయారవుతారు అని అడిగితే అందరూ మేము లక్ష్మీనారాయణలుగానే అవుతామంటారు. రాముడు సీతగా అవుతామని ఎవ్వరూ చేతులెత్తరు. 16 కళా సంపన్నంగా అయ్యే లక్ష్యం ఉంది. 16 కళా సంపన్నులంటే పరమ పూజ్యులు కదా. పూజ్యాత్మల యొక్క కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వడం. నడుస్తూ తిరుగుతూ ఈ సంస్కారాన్ని సహజంగా మరియు సదాకాలికంగా తయారు చేసుకోండి. సో పూజ్యాత్మల సంస్కారం ఏమిటి? ఆశీర్వాదాలను ఇవ్వడం. ఇది సహజంగా స్వాభావికంగా అయిపోవాలా. నడుస్తూ తిరుగుతూ కూడా ఈ యొక్క సంస్కారంని ఆచరణలోకి తీసుకురావాలా. అప్పుడు సహజంగాను సదాకాలికంగాను అయిపోతుంది. పూజ్యులు మరియు 16 కళా సంపన్నులు, 16 కళా సంపన్నులు ఇదే లక్ష్యం కదా. బాబ్దాదా అయితే సంతోషిస్తున్నారు. ఎవరైతే హోంవర్క్ చేశారో వారికి మస్తకంలో విజయీ తిలకాన్ని బాబ్దాదా దిద్దుతున్నారు. జతలో సేవా సమాచారం కూడా బాబ్దాదా దగ్గరికి అన్ని వైపుల నుంచి, అన్ని వర్గాల నుండి, సెంటర్ల నుండి, అందరి నుండి ఫలితం చేరుకుంది. హోంవర్క్ చేసినందుకు ఒకటి శుభాకాంక్షలు, రెండవది సేవ చేసినందుకు కూడా శుభాకాంక్షలు, కోట్ల రెట్ల శుభాకాంక్షలు. బాబా చూశారు, గ్రామంలో సందేశం ఇచ్చే సేవ చాలా బాగా చేస్తున్నారు. దయాహృదయులై ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు కనుక ఫలితం కూడా మంచిగా ఉంది. శ్రమతో కాకుండా బాబా పైన ప్రేమతో, అంటే సందేశం ఇవ్వాలనే ప్రేమతో, ప్రేమలో లీనమై ప్రేమతో ఎవరైతే సేవ చేశారో ఆ సేవాదారులందరికీ బాబా యొక్క కోట్ల రెట్ల ప్రేమ స్వతహాగా ప్రాప్తించింది. మనం ఏదైతే సేవ చేస్తామో అది బలవంతంగా చెయ్యకూడదు, ప్రేమతో చెయ్యాలి. అప్పుడు దానికి రిటర్న్గా బాబా నుంచి ఆశీర్వాదాలు లేదా బాబా నుండి శక్తి, బాబా నుండి ప్రేమ, సర్వాత్మల నుండి ప్రేమ కోట్ల రెట్లు లభిస్తుంది మరియు ప్రాప్తిస్తుంది. అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహంతో జ్ఞాపకం చేస్తూ దాదీకి ప్రేమ యొక్క రిటర్న్ ఇస్తున్నారు. ప్రేమ యొక్క ఈ సువాసన బాబ్దాదా దగ్గరికి చాలా బాగా చేరుకుంది. మరియు ఇప్పుడు కూడా మధుబనంలో ఏవైతే కార్యాలు జరుగుతున్నాయో విదేశీయుల యొక్క లేదా భారతవాసీల యొక్క కార్యాలన్నీ కూడా
పరస్పరం సహయోగము గౌరవం ఆధారంగా చాలా బాగా సఫలమయ్యాయి. అది ఇంపార్టెంట్ ఏమి అంటే ఇవి మన మనస్సుల్లో ఉండాలా. ఏదో పైకి చేయాలంటే చేయాలా, మాట్లాడాలంటే మాట్లాడాలా, కలవాలంటే కలవాలా అనేది లేకుండా లోపల నుండి ఎప్పుడైతే మనం కలుసుకోవాలనే భావన ఉంటుందో, గౌరవం ఉంటుందో అప్పుడు ప్రతి కార్యము సఫలమవుతుంది. మరియు ఇక ముందు జరగనున్న కార్యాలు కూడా సఫలమవుతాయి. ఎందుకంటే సఫలత మీ కంఠహారం. మీరు బాబా యొక్క కంఠహారం కూడా. బాబా కూడా స్మృతి ఇప్పించారు, మీరు ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మీరు బాబాకి కంఠహారం. కంఠహారాలు ఎప్పుడూ ఓడిపోరు. హారంగా అవ్వాలా లేదా ఓడిపోవాలనా? ఓడిపోకూడదు. హారంగా అవ్వడమే బాగుంటుంది కదా. అయితే ఎప్పుడూ ఓడిపోకూడదు. ఓడిపోయేవారు చాలా కోట్ల ఆత్మలున్నారు. కానీ మీరు హారమై విజయీ హారమై మెడ చుట్టూ ఉండేవారు ఇలా ఉన్నారు కదా. బాబాపై ప్రేమ విషయంలో మాయ ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల ముందు తుఫాన్ కూడా తోఫాగా అనగా కానుకగా అయిపోతుంది. బాబా నిన్న కూడా వచ్చినప్పుడు విశేషంగా మొన్నటి రోజున బాబ్దాదా సీజన్ ఫస్ట్ మురళీలో కూడా బాబా చెప్పారు కదా, తుఫాన్ తోఫాగా మారిపోతుంది. ఇలా సంకల్పం చేయండి. ఈ వరదానం సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత ఉన్నతమైన పర్వతం దూది వలె అయిపోతుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపతను అనుసరించి ప్రతి సమయము వరదానాలను అనుభవంలోకి తీసుకురండి. అనుభవం యొక్క అధికారిగా కండి. బాబా మొన్నొచ్చినప్పుడు కూడా చెప్పినారు కదా, అమృత వేళలో విశేషంగా బాబా నుండి ఆశీర్వాదాన్ని, బాబా నుండి వరదానాన్ని, బాబా నుండి శక్తిని తీసుకునే పిల్లలు, శక్తిశాలిగా యోగంలో కూర్చునే పిల్లలకు వాహ్ అనే ఆశీర్వాదం ఇస్తాను అని బాబా తెలియచేశారు. సో బాబా అంటున్నారు, అనుభవం యొక్క అధికారిగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అయ్యేటువంటి ఫరిస్తాగా అయ్యేటువంటి వ్యాయామం చేస్తూ ఉండండి. ప్రతి శాంతికి శక్తి గంటకొకసారి వచ్చినప్పుడు 1 నిమిషం కాకుండా 2 నిమిషాలు చేసినామంటే అప్పుడు ఆటోమేటిక్గా మనము దేహము నుండి అతీతంగా విదేహీగా, ఫరిస్తాగా మరియు అశరీరిగా ఈ అభ్యాసం చేయొచ్చు. అప్పుడప్పుడు సాకారి, ఆకారి మరియు నిరాకారి మరియు బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత అనేక స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టికల్గా ప్రతిసారి చేస్తే అప్పుడు మనకు అభ్యాసం అయిపోతుంది మరియు సహజమవుతుంది. ఏ విషయాన్నైనా పదే చేసినప్పుడు అది సహజంగా మారిపోతుంది కదా. అందుకే బాబా అంటున్నారు, అశరీరిగా ఇప్పుడిప్పుడే అశరీరి, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు ఇలా నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేస్తూ 1 నిమిషం 2 నిమిషాలు తీసి ఈ అభ్యాసం చేయండి. మళ్ళా ఏ సంకల్పం చేశానో ఆ స్వరూపం అనుభవం చేసుకున్నానా అని పరిశీలించుకోండి. చేద్దామా? బ్రాహ్మణ్ సో ఫరిస్తా సో దేవత, సాకారి, ఆకారి, నిరాకారి. తో పరిశీలన చేసుకోండి. అచ్చా, ఈ విధంగా నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానదారులకు
సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా పూర్వీకులుగా అనుభవం చేసుకునేవారికి, సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్ట్లో అనుభవీ స్వరూపంగా తయారు చేసుకునేవారికి, సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులకు, భృకుటి సింహాసనాధికారులకు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితులయ్యేవారికి, నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సో బాబా అనేక మనం పంపిన ఈమెయిల్స్కి, మనం రాసిన లెటర్స్కి బాబా సమాధానము ఇస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. మరియు అందరికీ ఏ సేవాదారీలైతే శ్రీమతం ఆధారంగా పూర్తి శ్రీమతాన్ని పాటించినారో ఆ విధంగా ఫాలో చేసిన పిల్లలందరికీ బాబ్దాదా సదా శ్రీమతబద్ధులుగా ఉండే పిల్లలారా వాహ్ అనేటువంటి వరదానాన్ని కూడా ఇస్తున్నారు. బాబా చాలా చాలా ప్రియమైన హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను పిల్లలకు ఇస్తున్నారు. తన హృదయంలో సమాయించుకున్నారు. అతి ప్రియమైన వారు మరియు మాయ యొక్క విఘ్నాల నుండి దూరంగా ఉండేవాళ్ళు అనేటువంటి వరదానాన్ని బాబా ఇస్తున్నారు. తో అందరికీ హృదయంలో ఉమంగ ఉల్లాసం ఉంది. మేము బాబా సమానంగా అయ్యే తీరుతామనే ఉమంగ ఉల్లాసం ఉంది. పాండవులకు అందరికీ అవుతారు కదా బాబా సమానంగా. గే అనేటువంటి విషయాలు లేకుండా అయ్యే తీరుతాము అనే శబ్దాన్ని చెప్తారు కదా. ఓకే అనే కార్డుని అందరూ చాట్ రాసి పంపించండి అని బాబా చెప్పారు. వరదానం. సంగమ యుగం యొక్క ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థాత్మలుగా కండి. సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలం ఏమి? బాబా నుండి గుణాలు, శక్తులు ఇవన్నీ ప్రత్యక్ష ఫలం. మొట్టమొదట ఖుషి మరియు నష. తో సంగమ యుగంలో ఏ ఆత్మలైతే బేహద్దు సేవకు నిమిత్తమవుతారో ఆ నిమిత్తమైన వారి ప్రత్యక్ష ఫలంకి శక్తి ప్రాప్తిస్తుంది. ఆ ప్రత్యక్ష ఫలం ద్వారా ఈ ప్రత్యక్ష ఫలమే శ్రేష్ఠ యుగానికి ఫలం. ఈ విధమైన ఫలాన్ని తినేవారు శక్తిశాలి ఆత్మగా ఏ ప్రకారం యొక్క పరిస్థితి పైనైనా సహజంగా విజయాన్ని పొందుతారు. వారిలోని సమర్థత కారణంగా, సమర్థమైన తండ్రిని జతలో పెట్టుకున్న కారణంగా వ్యర్థము నుండి సహజంగా ముక్తులైపోతారు. అందుకే గాయనంగానే విషపూరితమైన సర్పం అనే పరిస్థితులలో కూడా విజయాన్ని పొందినట్లుగా చూపిస్తారు. శ్రీకృష్ణుడు కాళింగ సర్పం పైన నాట్యం చేసినట్లుగా చూపిస్తారు. పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులని, వికారాల పరిస్థితులని, విషపూరితమైన పాముల లాంటి పరిస్థితుల పైన డ్యాన్స్ చేసినారు, అనగా పార్ చేసుకున్నారు. దానికి గుర్తుగా అక్కడ కాళింగ సర్పం పైన డ్యాన్స్ చేసినట్లుగా చూపిస్తారు. స్లోగన్: గౌరవార్థంగా పాస్ అయి గతాన్ని వదిలేసి బాబాకు దగ్గరగా నివాసం చేయండి. బాబా హృదయానికి దగ్గరగా నివాసం చేయండి. అవ్యక్త ఇషారా. అశరీరీగా మరియు విదేహీ స్థితిని, అశరీరీ స్థితిని మరియు విదేహీ స్థితిని పెంచుకోండి. ఏ విధంగా బాబ్దాదా అశరీరీగా ఉండి శరీరంలో వస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా అశరీరీలై శరీరంలో రండి. అవ్యక్త స్థితిలో స్థితమై తిరిగి వ్యక్తంలోకి రండి. ఎలాగైతే ఈ శరీరాన్ని వదలడము, ఈ శరీరాన్ని తీసుకోవడము ఈ అనుభవం అయితే పిల్లలందరికీ ఉంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భ్రాంతిని వదిలేసి అశరీరీగా అయిపోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని ధారణ చేసి కర్మ చెయ్యండి. పూర్తిగా ఇలాంటి అనుభవం చేస్తున్నప్పుడు ఈ పాత వస్త్రం వేరే, దీన్ని ధారణ చేస్తున్న ఆత్మను నేను వేరే అనే అనుభవం మీరు చేయగలుగుతారు. తెలుగులో కూడా
ఆత్మిక అభ్యాసం యొక్క 21 పాయింట్ల అఫర్మేషన్స్ వచ్చింది. దాన్ని మీకు పంపించాను. మొన్నటి రోజున నిన్నటి రోజున కూడా పంపించాను. దాన్ని మీరు పదే పదే వింటూ అభ్యాసం చేయండి. తద్వారా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ అవుతా పోతే అభ్యాసం ద్వారా అలవాటుగా అయిపోతుంది. తర్వాత బాబా 15వ తేదీ వస్తారు. నెక్స్ట్ ఆ రోజుటి లోపల నిన్న చెప్పిన విషయాలు, మొన్న చెప్పిన బాబ్దాదా యొక్క మధుర మహావాక్యాన్ని మీకు విశేషంగా వాట్సాప్లో ఏమేం చెకింగ్ చేసుకోవాలా, ఏ విషయాలపైన బాబా అటెన్షన్ ఇవ్వమన్నారు, స్వరాజ్యాధికారిగా ఎలా ఉండమన్నారు, ఈ విషయాలపైన కొన్ని ముఖ్యమైన పాయింట్లను మీకు పంపించడం జరుగుతుంది. పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు 15 రోజుల వరకు చార్ట్ రాసి బాబాకు అజ్ఞాకారిగా ఈ బాబాకు చార్ట్ రాస్తే బాబా ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవచ్చు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.